పోలీసోళ్ళు షికారు చేసిండ్రు. ఒలల పెద్ద పెద్ద వస్తువులు పడ్డాయి. అక్కడోళ్ళ పనితనం చూసి నోర్లు తెరిచిండ్రు. వాళ్ళ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యిండ్రు. ఇసొంటి సమర్థులు మన డిపార్ట్మెంట్లుంటే ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు మనకందిన విశ్వసనీయ సమాచారం. కానీ ఈ వార్తను చదువుడు నా ఆచారం కాదు, నా వల్ల అయితే లేదు. మా అన్నలు రెడీగా ఉన్నారు అస్సలు వార్త చెప్తందుకు. ఆబ్కారీ ఆఫీసర్లు గూడెం గూడెం తిరిగి గుడంబ వాసన లేకుండా చేసుకొస్తుంటే రాష్ట్రం నడిమిట్ల హైదరాబాద్లో మాత్రం మస్తుగా వారుతుంది. మరి ఏడ తయారు చేస్తున్నారో తెలియదు కానీ పాత బస్తీ కొత్త గుడంబ వాసనతోటి గుమగుమగుమలాడుతుంది. అగో 1000 పాకెట్లకు మీదనే సంచులలో జమాయించి దాచిపెట్టిర్రట. పోలీసోళ్ళకు ఆసనచ్చి గుంజి బయటేసిర్రు. దొరికినయే గింతగానం ఉన్నాయంటే ఇంకా దొరకని ఎన్ని ఉంటాయో చూడురిగా. ఇవాళ పొద్దుగాలనే లారీల కొద్ది పోలీసోళ్ళు పోయి పాత బస్తీ మొగల్పురా ఏరియాను చుట్టుముట్టిర్రు. సుల్తాన్ షాహీ, చెట్టినాగుల కృష్ణారెడ్డి నగర్లను జల్లెడ పట్టిర్రు. పుట్టదవితే చీమలు వెళ్ళినట్టే ఎన్ని తీర్లేశాలు బయటపడ్డాయి. అబ్బర కొండో తల్వారి చెక్కున మెరుస్తున్నది. ఎవరిని వేసేద్దామని దాచిపెట్టుకుర్రో మరి. ఇగో ఈడ పార్కింగ్ చేసి పెట్టిన బండ్లన్నీ దొంగయేనట. ఒక్కదానికి కూడా చక్కగా కాయిదాలు లేవు. ఇక అట్లనే దొంగ బాండ్ పేపర్లు, స్టాంపులు తయారు చేస్తున్న లంగలను కూడా పట్టుకున్నారు. బయటి రాష్ట్రాలకు వెళ్ళి చిన్న పోరగాళ్లతో అడ్డమైన పనులు కూడా చేపిస్తుర్రట. వీళ్లే కాదు, బెయిలీ అని కేసుల్లో ఏండ్ల కొద్ది తప్పించుగా తిరిగే బచ్చవాజిగాలను కూడా దొరకబట్టిర్రు. మరి ఇంత మంచి పని చేసిన పోలీసు వాళ్ళని అందరినీ మెచ్చుకోవాల్సిందే. కానీ సార్లు రేపు పలానా ఏరియాల చెకింగ్లకు పోతాను అని ముందుగానే చెప్పకురి. ఆయనతో దొంగలు ఇండ్లు మంచిగా సర్ది పెట్టుకుంటారు. ఉరుములేని పిడుగులు లెక్క మీద పడితేనే ఇంతకు 10 రెట్ల ఫాయిదా ఉంటుంది.